కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. మహాకవి శ్రీశ్రీ కవితా పంక్తులు దాదాపు 100 ఏళ్ల తర్వాత కూడా ప్రస్తావించాల్సొస్తోంది. ఎందుకంటే ఇది విషాద ప్రస్థానం, అలుపెరుగని వలస ప్రస్థానం. వలసలు లేకపోతే ప్రపంచమే లేదు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాల కోసం వెళ్లే వలసలు వేరు. కానీ కన్నవారికి, కట్టుకున్న దానికి పట్టెడన్నం పెట్టడం కోసం వలసపోవడం విషాదం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ ఊరుకు వెళ్లినా అలాంటి గల్ఫ్ బాధితులు కనిపిస్తారు. ఎన్నికలెప్పుడొచ్చినా నాయకులకు వారు గుర్తుకొస్తారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ గల్ఫ్ బాధితుల వెతలను మీ ముందుంచడానికి, వారి ఆశలు, ఆకాంక్షలు, డిమాండ్లను రాజకీయ గణానికి తెలియజేయడానికి వేములవాడకొచ్చింది TV9 బులెట్ రిపోర్టర్. నమస్తే, మీరు చూస్తున్నది TV9. నేను మీ బులెట్ రిపోర్టర్ ప్రత్యూష. ఊరు పొమ్మంటోంది, ఎడారి దేశం రమ్మంటోంది. ఆస్తులు అమ్ముకుని అయిన వాళ్ళకి దూరంగా గల్ఫ్ దేశాలకి వలసలిపోతున్న మన వాళ్ళు అక్కడ ఎంత దుర్భరంగా బతుకుతున్నారో తెలుసా? అసలు బతకడం సంగతి పక్కన పెడితే అక్కడ చచ్చిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఎవరు సాయం చేస్తే చూస్తాం. ఏం చేస్తాం, మా అమ్మ గిట్లనే ఉన్నది బతుకు. గల్ఫ్ బాధిత కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ప్రతి ఇంటి గడపలో ఎన్నెన్నో ఎదురుచూపులు. ఇక్కడ ప్రతి గుండె ఇంకొకరి కోసం కొట్టుకుంటుంది. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే వినిపిస్తాయి. ఏ ఇంటికి వెళ్లి మాట్లాడినా గొంతు గద్గదమవుతుంది. అసలు ఇక్కడ ప్రభుత్వాలు ఒక ధైర్యాన్నిచ్చి కొండంత భరోసాగా ఉంటూ మీకు ఇక్కడ ఉపాధి కల్పిస్తామన్న మాటిస్తే అసలు వీళ్ళంతంత దూరాలు ఎందుకు వెళ్తారు, అన్ని తిప్పలు ఎందుకు పడతారు? అయితే ఈ గల్ఫ్ బాధితుల సమస్య ఒక లోకల్ ఇష్యూ అనుకుంటే పొరపాటే. ఇదొక నేషనల్ ఇష్యూ. సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో ఈ అంశం ఇంకొకసారి తెరపైకొచ్చింది. అసలు గల్ఫ్ బాధితుల కష్టాలకి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? ప్రభుత్వాలు ఎప్పుడు వీళ్ళ విషయంలో చొరవ తీసుకుని ఒక అడుగు ముందుకేస్తాయి? రండి తెలుసుకుందాం ఇవాళ మన బులెట్ రిపోర్టర్లో. ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క బతుకు తెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన ఎంతో మంది విగత జీవులుగా తిరిగొస్తున్నారు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని వేల మైళ్ల దూరం చేరిన ఆ భాగ్యులు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యలు, వాళ్ళ జీవన విధానం ఇవన్నీ ఎంత దుర్భరంగా ఉంటాయి, ఆ కుటుంబాలు ఎంత ఇబ్బందుల్లో ఉంటాయి మనం అనేక సందర్భాల్లో మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రత్యక్షంగా నా కళ్ళ ముందే ఒక ఉదాహరణ ఉంది, వాళ్ళతో మాట్లాడదామా. మీ పేరేంటమ్మా? పేరు భూమక్క. భూమక్క, ఏం చేస్తుంటారు మీరు? కూలే బీడీలు చేసుకుంటాం. ఎలా అమ్మా, మీ ఆయన మీ ఇంటి ఆయన దుబాయ్ వెళ్ళాడంట కదా? నాకు సాత కాదు, 34 ఏళ్ళు అయిపోవట్టి ఏం లేదు. 34? అతను వెళ్ళిపోయిన రోజులైంది? అత్తుండు పోతుండు కానీ ఇప్పుడు పోయి 5 ఏళ్ళు అటే ఉన్నాడు. ఈడు మంచిగా లేక 2 మాటలు యాక్సిడెంట్ అయింది. మీ అబ్బాయి కూడా దుబాయ్ వెళ్ళొచ్చాడా? దుబాయ్లో యాక్సిడెంట్ అయింది అమ్మ. పోయినాక నెలకు అయింది. నెలకైతే కంపెనీ పైసలు పెట్టుకొని బతికిచ్చి తోలేసింది. రెడీ అంతా వలిగింది. ఇవన్నీ ఆపరేషన్. ఇప్పుడు ఇతను ఏం పని కూడా ఏం ఏడు ఇంత సెడ్ అన్న విండుకోరా చేతు ఇదంతా రాడే ఉన్నది, నెత్తి లేత్తనే దింపుతుంది అనని గట్లనే ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు లీడర్స్ వస్తూ ఉంటారు కదా, చాలా హామీలు ఇస్తారు కదా, అది చేస్తాం ఇది చేస్తామని. మీకు ఏమన్నా డిమాండ్ ఉంటే అడగండి, మరి చేస్తారేమో చూద్దాం. చెప్పండి, మీ బాధ ఏంటో చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలాగా. ఈ బాధ ఏందమ్మా, తినబోతే తిండికే లేదు, ఏం లేదు. ఇల్లు ఉన్నది అంతే, ఏం లేదు. 2 పిల్లలు భార్య ఇడిచిపెట్టిపోయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె అత్తలేదు. ఇక నేనని పట్టుకొని వీడు ఉన్నది, బాధలు వాడు ఉన్నది. దావకన్నా చూపిద్దామన్న రూపాయి లేదు. అట్లనే ఉంటుండు దావ మంచాల. ఈ బీడీలు గొన్నెని వేసాన్ని బతికిచ్చుడు ఉన్నది. ఎంత సంపాదిస్తాం ఆ రోజుకు నువ్వు ఇక్కడ? ముందు ఎత్తుంటే బాగానే, కానీ ఇప్పుడు నాకు షుగరు బీపీ అన్నీ అయినాయి. 600 700 ఎక్కాయి. నిజంగా
చాలా దుర్భరంగా ఉన్నాయి ఇక్కడ చాలా మంది జీవితాలు చూస్తుంటే. వాళ్ళకి ఏం చెప్పాలి, ప్రభుత్వాన్ని ఏం అడగాలో కూడా అర్థం కానంత ఒక అయోమయమైన పరిస్థితిలో ఇక్కడ గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. మీ అబ్బాయి మాట్లాడతాడమ్మా? మాట్లాడతాడు కానీ ఇక మాటలు అంతే. ఒక్కొక్కసారి బాగా ఇట్లా తిక్క కత్తాడు, కోపం కత్తాడు అని బరోబ్బరి మాట్లాడాడు అంతే. మీ పేరేంటండి? రమేష్. రమేష్ గారు, మీరు ఎప్పుడు వెళ్ళారు దుబాయ్కి? ఆగస్టు 16. కిందటి సంవత్సరం వెళ్ళారా? 2023 పోయిన సంవత్సరం. ఓకే. ఏం జరిగింది అక్కడ మీకు? చిన్న మినీ బస్ గుద్దితే ఇంట్లో బొక్కలు తలకాయ ఇవన్నీ వలిగిపోయి. ఇది ఆపరేషన్ ఘాట్లో ఇవన్నీ. అయితే సీదా కొమ్మలకి వెళ్ళిపోయినా. కోమాలో ఉన్నారా? ఎన్నాళ్ళు ఉన్నారు? 2 నెలలు. 2 నెలలు. 2 నెలలు కోమాలో ఉన్నా కానీ హాస్పిటల్లో లేను. ఇక ఒక వారం రోజులకి డబ్బులు ఎక్కువ అవుతున్నాయని కంపెనీ తెచ్చి రూమ్లో పెట్టారా? ఇప్పుడు డబ్బులు లేక హాస్పిటల్కి పోతలే, చూపిస్తలే. మరి అంత కష్టపడి అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేసి ఇక్కడ తన వాళ్ళని హ్యాపీగా చూసుకుందాం అని అనుకున్నారు, కానీ అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు తనే మళ్ళీ తన తల్లి మీద ఆధారపడే పొజిషన్లో ప్రస్తుతం ఉన్నాడు. తమను పోషించడానికి దేశం దాటి వెళ్లిన వారిని కడచూపుకు కూడా నోచుకోవడం లేదని ఈ బాధిత కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా బాధిత కుటుంబాలు ఇంకా శోక సంద్రంలోనే ఉన్నాయి. ఎడారి దేశం వెళ్లిన వారు 20 ఏళ్లు గడిచినా ఇంకా తిరిగి రాలేదు. అసలక్కడ బతికున్నారో లేదో కూడా తెలియదు. సో ప్రస్తుతం నేను సిరికొండ వచ్చాను. ఈ చుట్టుపక్కల చాలా మంది ఇలా గల్ఫ్ వలస కార్మికులు, వాళ్ళ కుటుంబాలే ఉన్నారు. మరొక కుటుంబంతో కూడా మనం మాట్లాడదాం, వాళ్ళ కష్టం ఏంటో అడుగు తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరేంటి? రాజవ్వ. రాజవ్వ, మీరేం చేస్తుంటారు? ఊరి ఎత్త. మీ ఆయన ఎప్పుడు వెళ్ళారమ్మా దుబాయ్కి? 20 ఏళ్ళు. 20 ఏళ్ళు అయింది. వస్తుంటారా అప్పుడప్పుడు? వచ్చు లేదు, ఫోను లేదు, రూపాయి లేదు. ఉన్నాడా లేడని వచ్చుదని తెలియదు. ఉన్నారో లేరు కూడా తెలియదా మీకు? తెలియదు. అదేంటమ్మా ఉన్నారో లేరు తెలియకపోవడం ఏంటి? ఇక పోయిండంటే అటే వేయండు. ఇక ఫోన్లు చేయలే, పైసలు పంపలే, ఉన్నాయన్నీ. 20 ఏళ్ళ నుంచి నువ్వు ఒక్కదానివే చూసుకుంటున్నావా పిల్లల్ని? మరంతా ఒక్కడే కొడుకు. కొడుకు చూద్దాము. మనవరాలా? ఒక రోజు కనపడకపోతేనే చాలా బెంగపడిపోతాం. 20 ఏళ్ళ నుంచి అసలు మీ ఆయన ఉన్నారో లేరో తెలియదు, ఫోన్ లేదు, ఏమీ లేదు. ఉన్న బాగా గెలుస్తాము. ఇక అన్నీ ఉన్న బాగా కట్టేసిన కొడుకుని పట్టుకొని బతికిన. కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకు ఇప్పుడు 2 నెలలు ఇక పాపకు బాగా ఖర్చాయి. ఏమైంది పాపకి? ఏమైంది? ఆటకు వాళ్ళు ఉందని పుట్టినప్పుడే ఖర్చు బాగా అయింది. మరి ప్రభుత్వానికి ఏమైనా చెప్దాం అనుకుంటున్నాం అమ్మా, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు లీడర్స్ అందరూ వస్తారు. అదే వాళ్ళ దయ, ఏమైనా సాయం చేస్తే చూస్తాం. రైట్ నౌ నాతో పాటు ఉన్నారు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఏ ఫ్యామిలీని కదిలించినా కూడా ఒక విషాద గాథలే మాకు కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళకి ఇది రోజు వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు ఇలాగే లీడ్ చేయాలి. వీళ్ళకి ఏం చేయలేరు ఎవరుని? బోర్డు రావాలి, నిజంగా ఎవరు గల్ఫ్ వెళ్తున్నారు వాటి బోర్డు వస్తే వాటన్నిటిని వాళ్ళు రాసి వాళ్ళు ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి ఏం చేయాలనేది ఒక ఆలోచన ఉంటేనే వీళ్ళందరూ బతుకులు బాగుపడతాయి. అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందులు గల్ఫ్ కార్మికులు పడతా ఉన్నారు. అనేక సందర్భాల్లో అందరం కూడా దాని కొరకు పోరాటం చేసినాము. అయినప్పటికీ ఈ ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఉన్న ఊరిని, తల్లిదండ్రులు, భార్య, పిల్లల్ని వదిలి ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్లిన వారు ఆశలు తీరకుండానే అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కట్టుకున్న భర్త దేశం దాటిన 4 రోజులకే చనిపోయాడు. పేరేంటమ్మా? ఉమా గారు, ఏమైంది? మీ హస్బెండ్ ఎప్పుడు వెళ్ళారు దుబాయ్కి? 1 ఇయర్ అవుతుంది. 2 నెలల్లో చనిపోయిండు. వెళ్ళిన 2 నెలలకే చనిపోయారా? ఎలా? ఏం జరిగింది? హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్. ఏం పని చేసేవారు అక్కడ ఆయన? ఏదో ఒకటి అదొకటి ఏ పని చెప్తా పని చేసేవారు. అంతకుముందు మరి ఏం చేసేవారు ఇక్కడ ఉన్నప్పుడు? వ్యవసాయం. మరి ఎందుకు దుబాయ్ వెళ్ళాల్సింది? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వ్యవసాయం సరిగ్గా లేదా? ఇక పంటలు వండుతలేవని ఇల్లు కట్టుకుని పోయిండు. పిల్లలు చిన్నగా ఉన్నారు, అందుకే వేయండు.
పోతే 2 నెలలకే హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా చనిపోయిండు. సో వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఈ గల్ఫ్ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వం మాకు ఏదో ఒక రకంగా సాయం చేయాలి, మాకు ఏదో ఒక రకంగా ఉపాధి కల్పించాలంటూ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. రైట్ నౌ నేను కత్లాపూర్లో ఉన్న దుబాయ్ నగర్లో ఉన్నాను. అసలు ఈ కాలనీ పేరే దుబాయ్ నగర్ అంట, ఎందుకంటే ఈ కాలనీలో నివాసం ఉండే ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కళ్ళైనా గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తూ ఉంటారట. అందుకే ఈ ఏరియాకి దుబాయ్ నగర్ అని పేరు వచ్చింది. హలో అండి, బాగున్నారా అందరూ? పేరేంటండి? భాగ్య. భాగ్య గారు. సో మీ అసలు ఒక కాలనీకే ఈ పేరు పెట్టారంటే సో ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కళ్ళైనా ఖచ్చితంగా దుబాయ్లో ఉన్నారు. సో మీ వాళ్ళందరూ వెళ్ళి వచ్చేసారా లేకపోతే ఇంకా అక్కడ పని చేస్తున్నారా? అందరు పని చేస్తారు, కానీ మా ఆయన అక్కడనే చనిపోయాడు. ఎలా అమ్మా, ఎలా చనిపోయారు? ఫస్ట్ కరోనా టైంలో. అయితే బాడీ కూడా వచ్చి రాలేదు. ఎంత కష్టం ఇది. 3 ఆడపిల్లలు. 3 ఏళ్ళు అయిపోయిందా? 4 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఉపాధి కోసం వెళ్ళిన భర్త చనిపోవడం ఎంత ఘోరం, బట్ చనిపోయిన తర్వాత కనీసం బాడీని చివరి చూపు కూడా ఆవిడ చూడలేకపోవడం ఎంత కష్టం, నిజంగా ఎవరికి రాకూడదు. సో ఇక్కడ ఎవరైనా సరే దుబాయ్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత పోనీ ఇక్కడ ఏదైనా మంచిగా బతుకుదామంటే వాళ్ళకి ఎటు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేక కేవలం ఉపాధి హామీ పనులు లేదంటే బీడీలు చుట్టడాలు. బీడీలు చేసిన రోజుకి మహా అయితే ఒక 400-500 అంతకంటే రావు కదా. అంతే మేడం. అమ్మ మీరేంటమ్మా, మీ వాళ్ళు ఉన్నారా దుబాయ్లో? ఇక్కడికి ఉదయం వ్యవసాయం చేస్తాం, పుట్టకు లేక నా కొడుకు వేయండు అంతే. అక్కడ ఏమన్నా సంపాదిస్తున్నాడా మరి? ఏడా ఏం సంపాదించలేదు. మీరమ్మా, మీ వాళ్ళు ఎవరున్నారు దుబాయ్లో? 2 ఉన్నారు, మా కొడుకున్నాడు, మా ఆయన ఉన్నాడు. అవునా? వస్తుంటారా అప్పుడప్పుడు? మా కొడుకు ఇప్పుడు అంత 4 నెలలు అవుతుంది. ఇక్కడ ఏం పని లేక ఇక అటు వేయండు. ఎందుకు మా ఇక్కడ ఎందుకు పనులు దొరకట్లేదు? సిమెంట్ షాప్ పెట్టుకున్నాడు, ఇక అందసదా కొంచెం ఇదైపోయిండు, ఇక అటు వెళ్ళిపోయిండు. మీరు చెప్పండి. మేము 3 పిల్లలు, మాకు 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు. 4 నెలలు అయిపోయి దుబాయ్. అక్కడికి వెళ్ళి ఏమన్నా మంచిగా సంపాదిస్తున్నారా? మీకు ఏమన్నా పంపుతున్నారా? 20,000 ఉంటది, పొట్ట అది గడవంగా 10,000 అనుకో. ఇక మాకు కూడా ఇక్కడ గడవదు. ఇక 20,000 కోసం అంత దూరం వెళ్ళి పని చేస్తున్నారు. ఇక్కడ దొరకక ఏం చేసాడు మేడం. మీ వాళ్ళు ఎవరున్నారు? మా ఆయన, నా కొడుకు దుబాయ్. ఇద్దరిని పంపించారు. మరి ఇంట్లో మగాళ్ళు ఎవరు లేకుండా ఎలా ఇబ్బంది అవుతుందా మీకు? ఎలా ఇబ్బంది అవుతుంది మేడం, ఇబ్బంది అవుతుంది. ఇక మేము బాధపడతామని వాళ్ళు మాకేం చెప్పారు, ఎందుకు బాధపడని చెప్పారు ఏదన్నా అడిగిన. అమ్మ, మీరు ఎవరైనా ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి లీడర్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి, ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? మీకు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? చెప్పండి. ఏమో ఆదాయం లేదు, ఏంది లేదు మాకు. ఇక అన్నిటికీ బాధలే మాకు. ఎవరెన్ని చెప్పినా ఈ బతుకులు ఇంతే ఉంటాయని ఫిక్స్ అయిపోయారా మీరు? ఏం చేస్తాడు మేడం మరి, అదే ఉంది బాధ. చేసుకుందామంటే చిన్న పిల్లలు. ఇక ఎలాగో అలా ఎడారి దేశం నుంచి గంపెడాశతో పుట్టిన ఊరికొస్తే ఏం జరుగుతోంది? స్థానికంగా ఉపాధి దొరక్క బతకడానికి సాయం అందక గోసపడుతున్నారు గల్ఫ్ బాధితులు. గల్ఫ్ మోసాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా జరగాల్సిన దారుణాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ దుబాయ్లో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం సంపాదించుకోవడానికి అక్కడికి వెళ్ళారు, ఏం సంపాదించుకుని వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటి? మోహన్ గారు. ఎందుకండి ఇక్కడ నుంచి ఇంతమంది ఎందుకు దుబాయ్ పోతున్నారు? ఎందుకు ఇక్కడ ఉద్యోగాలు పనులు దొరకట్లేదు? 20,000 కోసం కూడా వెళ్తున్నారంటే చాలా బాధ అనిపించింది. ఆ మాత్రం 20,000 ఇక్కడ సంపాదించలేరా? ఆ పని కూడా దొరకట్లేదా ఇక్కడ? దొరికినా కానీ సరిపోదు, ఖర్చులు సరిపోదు, పిల్లల స్కూళ్ళు కానీ సరిపోదు అని చెప్పేసి బయట పోతుంది తప్ప ఏం లేదు. కానీ ఎప్పటి నుంచో గల్ఫ్కి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. లైక్ ఇప్పుడు పసుపు బోర్డు ఎలా ఉందో అలా ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. బోర్డు వస్తే ఖచ్చితంగా గల్ఫ్ వెళ్ళొచ్చిన కార్మికులకి ఎంతో కొంత మేలు జరుగుతుంది కదా, ఏం చెప్తారు మీరు? తప్పకుండా ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే థ్యాంక్ యూ అంటే మీ ఒక మంచి ప్రోగ్రామ్కి మీరు తీసుకారు. సో టీవీ అంటే డాలీ ఫాలో అవుతాము. సో ఇది గల్ఫ్ అనేది ఏంటంటే బంగారు ఒక పంజరం మేడం. సో చూడడానికి బయటకు చూస్తే బాగుంటుంది. సో లోపల ఎక్కువసారి మనం వెళ్ళి బందీ అయ్యాక అది బందీనే అంతే అది. ఎందుకంటే ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్తాము. సో ఇక్కడ ఎన్ఆర్ఈ పాలసీ లేదు.
ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోదు. చనిపోయినా యాక్సిడెంట్ అయినా పట్టించుకునే నాదుడే లేదు మేడం. అసలు డెడ్ బాడీ వస్తుందా రాదా తెలియదు. ఇక్కడ కష్టాల గురించి మేము ఆలోచిస్తే అక్కడ బాధపడతాం. మేమైనా ఎలా ఉన్నాము అని చెప్పేసి మా గురించి ఇంటి దగ్గర వీళ్ళు బాధపడతారు. మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకోదు. ఎప్పుడు పట్టించుకుంటుంది అంటే ఎలక్షన్లు అప్పుడు మాత్రం పట్టించుకుంటుంది. ఎందుకు పట్టించుకుంటుంది? గల్ఫ్లో కొన్ని లక్షల మంది అంటే గల్ఫ్ కార్మికులు ఉన్నారు. సో వాళ్ళని క్యాచ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీని క్యాచ్ చేసుకోరు. వాళ్ళని క్యాచ్ చేస్తే ఎలక్షన్లో గెలవచ్చు. సో ఎలక్షన్ల ముందు మాత్రమే ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామంటారు. ఎలక్షన్ల తర్వాత పట్టించుకోరు. సో పక్క రాష్ట్రాలు అని చెప్పేసి అంటున్నారు గవర్నమెంట్లు. కేరళలో ఉంది ఎన్ఆర్ఐ పాలసీ, కేరళలో ఉంది. సో కేరళ మీదకి చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెలంగాణ అంటే ఫస్ట్ చాలా మంది అంటే వచ్చిన తర్వాత తెలంగాణ బొగ్గుబాయి దుబాయ్ అన్ని పోతాయని చెప్పేసి ఉన్నారు. కానీ ఇంకా వలసలు అట్లనే ఉంటున్నాయి మేడం. చెప్పండి, మీరు చెప్పండి. మేడం మేము సతం పోయినాం. మేము పోయి సతం ఇప్పుడు 20 ఏళ్ళు అక్కడనే ఉన్నాం. 20 ఏళ్ళు ఉన్నారు అక్కడ. ఏం సంపాదించారు 20 ఏళ్ళు? సంపాదించి ఇంటి పోషించిన ఇంటి కేవలం పోషించుకోవడానికి వెళ్ళారు. అందుకే వెళ్ళిన సార్. నాకు 3 ఆడపిల్లలు, మా భార్య. వాళ్ళని నేను పంపిన కొద్ది వాళ్ళ 4 వాడోళ్ళు అంటే ఖర్చులు ఎక్కువనే ఉంటాయి. ఆ బట్టకు దానికి దీనికంటే నేను చేసిందంతా వాళ్ళకే జరిపింది. ఇప్పుడు సత్యం అక్కడ నాకు ఒక 50 years నిండిందని చెప్పి పాస్పోర్ట్లో 50 years వచ్చిందని చెప్పి అక్కడ నాకు విజయలాగా చేయలేరు. నేను ఇప్పుడు వచ్చిన ఇక్కడ కూడా నాకు ఏం సరిపోయేంత పని లేదు. ఇప్పుడు 6 నెలల నుంచి నేను కూడా ఏం పని లేక వట్టిగానే తినుడు తిరుగుడు అవుతుంది. ఇక మీరు దుబాయ్లో వర్క్ చేసి వచ్చారంట కదా, మీకు యాక్సిడెంట్ అయింది అక్కడ? ఎలా, ఏం జరిగింది? బైక్ డెలివరీ చేస్తాము. గత 8 సంవత్సరాల నుంచి దుబాయ్ డెలివరీ బాయ్ చేస్తున్నారా? ఓకే. ట్రీట్మెంట్ అయినా ఇప్పించారా మీకు కనీసం? ఎలా ఎక్కువ నడవగలుగుతారా? కష్టం, ఎక్కువ నడవలేరా? స్టాండ్ చేయరు. అది ఇదంతా పోయిందా? ఎంత మీ ఏజ్ ఎంత? 27. సో ఈ ఏరియాలో పట్టుమని 25 ఏళ్ళు లేని వాళ్ళని కూడా సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి అని పిల్లలకి 20 ఏళ్ళు నిండగానే పాస్పోర్ట్ తీయడం, దుబాయ్ పంపించడం జరుగుతుందని చెప్తున్నారు. మీ పేరేంటండి? నా పేరు సింగిరెడ్డి నరేష్ రెడ్డి. నేను గల్ఫ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ. ఓకే. సో మరి మీ పార్టీ అధికారంలో ఉంది, ఏం భరోసా ఇద్దాం అనుకుంటున్నారు? మీ వైపు నుంచి మీరు ఏం ప్రయత్నాలు చేయబోతున్నారు? మొన్ననే 2 తారీఖు నాడు ముఖ్యమంత్రికి ఇది కంపల్సరీ మనం ఇది 5 లక్షల ఎక్స్గ్రేషియా అనేది పెట్టాలా, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి 500 కోట్లతో ప్రతి సంవత్సరానికి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్న మా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిసినాము. ఆయన వెంటనే ఆయన వ్యక్తిగత సహాయకునికి చెప్పి ఈ 5 లక్షల ఎక్స్గ్రేషియా అనేది ఇప్పుడు వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలి మనం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు సహజ మరణాలకు కూడా అడుగుతున్నారు కదా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని. సహజ మరణమైన, యాక్సిడెంటల్ మరణమైన కంపల్సరీ 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే. గల్ఫ్ బోర్డు వచ్చినట్లయితేనే ఈ గల్ఫ్ కార్మికులకు కానీ గల్ఫ్ బాధితులకు కానీ న్యాయం జరుగుతుంది. సో అది ప్రస్తుతం తెలంగాణ నుంచి దాదాపు 15 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఎంతో కొంత గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతారు. అయినప్పటికీ కూడా వీళ్ళ మీద ఎందుకు ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి ఎందుకంత చిన్న చూపు అర్థం కాని పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ధైర్యం కూడగట్టుకుని దగ్ధం కావడమే వలస అంటాడు కవి. మానవ నాగరికత వికాస క్రమంలో వలసలు అనివార్యం. పల్లె వలసపోవడం దేశమంతా మనం చూస్తూనే ఉన్నాం. కానీ మట్టిలో బతుకు తెల్లారకముందే మళ్లీ గడప చేరుకుంటారో లేదో అన్న ఆందోళన ప్రతి గల్ఫ్ కార్మికుడిని తొలిచేస్తున్న వాస్తవం. ఇక్కడ గల్ఫ్ కార్మికులతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళ కోరికలేమి గొంతెమ్మ కోరికలు కాదు. ప్రభుత్వాలు, పాలకులు తలుచుకుంటే చేయగలిగేవి, కానీ చేయడంలో ఎక్కడో నిర్లక్ష్యం కనిపిస్తోంది. సో ప్రధానంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే 500 కోట్లతో ఒక గల్ఫ్ బోర్డుని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆ బోర్డు వల్ల గల్ఫ్ వెళ్ళి పనిచేసి వచ్చిన వాళ్ళకి కావచ్చు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి కావచ్చు, చాలా ఉపయోగంగా ఉంటుందంటున్నారు. అలాగే నకిలీ ఏజెంట్ల బారిన పడకుండా కూడా ప్రభుత్వాలు చొరవ చూపించాలి అంటున్నారు. అలాగే వీళ్ళకి ఇన్సూరెన్స్లు కావాలంటున్నారు. కేరళ తరహాలో ఒక ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ యువత ఇక్కడ ఉపాధి లేక గల్ఫ్ బాట పట్టకుండా వాళ్ళకి ఇక్కడే ఉపాధి మార్గాలు చూపిస్తే మేం కూడా పిల్లా పాపలతో మా కుటుంబాలతో సంతోషంగా బతుకుతామని చెమర్చిన కళ్ళతో చెప్తున్నారు ఇక్కడ ఈ గల్ఫ్ బాధితులు. మరి ఎలక్షన్ టైంలోని ఇవన్నీ పాలకులు గుర్తొస్తాయి కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో అయినా వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చేందుకు ఎవరైనా ముందుకొస్తారా? ఏమైనా హామీలు ఇస్తారా? వాళ్ళ బతుకులు బాగుపడతాయా? చూద్దాం. ఇది వాళ్ళ మన బులెట్ రిపోర్టర్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.